ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు ఊహించని అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మాజీ సీఎం బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేసీఆర్ గతంలో ఏదైతే ప్రెస్ మీట్లో భాగంగా ఇప్పటి నుంచో లెక్క తర్వాత లెక్క నీటి విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పడం, దాని తర్వాత వచ్చేసి సీఎం ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ వచ్చేసి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే తెలంగాణలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ అయితే దక్కిందనమాట. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక పలువురు పేర్లు ప్రస్తావన రావడం, తర్వాత ఇప్పుడు హరీష్ రావుతో పాటు మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావులపైన కూడా చర్యలకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిందనమాట. జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలో ధర్మాసనం ఈ పిటిషన్లు విచారిస్తూ గతంలో ఈ కేసు సంబంధించిన ఉన్న న్యాయ ఉత్తర్వులు పరిగణలోకి తీసుకొని తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు జోక్యం చేసుకునే అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్, బీజేపీ వ్యాపారవేత్తలు కొందరు సెలబ్రిటీ ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారని చెప్పేసి ఆరోపణలు తీవ్రంగా దుమారం రేపాయన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ అంశంపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించింది. కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్, మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు, అదేవిధంగా రాధాకృష్ణరావు తదితరులు అయితే నిధులుగా అయితే ఉన్నారనమాట. సో ఎందుకంటే ఈ కేసు సంబంధించి ఇక వారిని గుడ్డని చెప్పే ప్రయత్నం రిలీఫ్ అయితే దొరికిందనమాట వారికి, విత్ రిలీఫ్. సో ఫోన్ ట్యాపింగ్ కేసు, దాంతోపాటు మాజీ సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అంటే ఫ్లోర్ లీడర్గా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం బాధ్యతలు ఇవ్వడం ఒకంత సంచలనం మారింది. ఇటీవల